Dear students, welcome to IAC. Today's our discussion Constable Grand Test number 16 Mathematics explanation. So see the first question. Two positive numbers differ by 2001. So when the larger number is divided by a smaller number, the quotient is 9 and the remainder is 41. The sum of the digits of the larger number is what? రెండు ధనాత్మక సంఖ్యల భేదము 2001 పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో విభజించినప్పుడు భాగఫలం 9 మరియు శేషం 41 వస్తుంది. అయితే పెద్ద సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత? చూడమ్మా, పెద్ద సంఖ్యను x అనుకుంటున్నాను, చిన్న సంఖ్యను y అనుకుంటున్నాను. సో ఆ రెండింటి మధ్య భేదం ఎంతయా అంటే 2001. ఓకేనమ్మా? అదే. సో ఇక్కడ మనకు ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చున్నారంటే ఇక్కడ భాగఫలము 9 శేషం 41. ఓకేనమ్మా? సో పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో విభజించినప్పుడు సో పెద్ద సంఖ్య x చిన్న సంఖ్యతో విభజించినప్పుడు అంటే yతో విభజించినప్పుడు సో మనకి ఎంత వస్తుందో భాగఫలం 9 అంటే 9y, శేషం ఎంతమ్మా 41. అంటే భాగఫలము 9 విభాజకము y చిన్న సంఖ్య ప్లస్ శేషము ఈజ్ నథింగ్ బట్ సో మనకు x వాల్యూ వస్తుంది, పెద్ద సంఖ్య వస్తుంది. ఓకేనమ్మా? సో కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ డివిడెండ్. హియర్ డివిడెండ్ ఈజ్ లార్జర్ నెంబర్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 9y ప్లస్ 41 కదా. అంటే ఇక్కడ మనం ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ x ప్లేస్లో మీరు కానీ గమనించినట్లయితే x ప్లేస్లో ఏమైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం 9y అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 9y ప్లస్ 41 అని. ఎస్ ఆర్ నాట్? లేదా ఇక్కడ మనం సింపుల్గా ఇలా రాసుకోవచ్చా, y ఈజ్ ఈక్వల్ ఇలా రాసుకోవచ్చా, y ఈజ్ ఈక్వల్ టు 2001 ప్లస్ y అని రాయొచ్చు కదా. 2001 ప్లస్ 1 మైనస్ సో y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చమ్మా, x మైనస్ 2001 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ y ప్లస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. అంటే ఏమొస్తామా, 9 ఇంటూ x మైనస్ 2001 ప్లస్ 41. ఇక్కడ 9x ఉందమ్మా, ఇక్కడ x ఉంది. డిఫరెన్స్ ఎంత 8x. సో ఒకసారి చూస్తే 9 ఇంటూ 2001 అండి. 9 ఇంటూ 2001 అంటే ఎంత వస్తుందో మనకి 18,009 వస్తుంది. సో 18,009లో నుంచి మనం ఒక 41 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందమ్మా మనకు? సో 18,001లోంచి మనం 41 సబ్ట్రాక్ట్ చేస్తే 17,009. అమ్మ నేను ఏంటంటే ఇక్కడ 9 ఇంటూ 2000 అంటే 18,009. ఇప్పుడు 41 సబ్ట్రాక్ట్ చేయాలి. ఒక 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 32 ఉంటుంది. 18,000 నుంచి ఒక 32ను సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందండి? 17,968. దీనికి 32 యాడ్ చేస్తే 18,000 అయిపోతుంది. ఓకేనమ్మా? అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? x ఈజ్ ఈక్వల్ టు 8 2s are 16, 8 2s are 16, 8 4s are 8 6 are. అంటే పెద్ద సంఖ్య 2246 వస్తుంది. పెద్ద సంఖ్య ఎంత వస్తుందమ్మా? 2246 వస్తుంది. కానీ అడిగింది ఇక్కడ లార్జర్ నెంబర్ కాదు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద లార్జర్ నెంబర్. పెద్ద సంఖ్యలోని అంకెల మొత్తం అడిగాడు. అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 అంటే ఎంత వస్తుందండి? సో 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 6 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. The HCF and LCM of two numbers are 44 and 264 respectively. If the first number is divided by 2, the quotient is 44. The other number is what? రెండు సంఖ్యల HCF మరియు LCM వరుసగా 44 మరియు 264. మొదటి సంఖ్యను రెండు ద్వారా విభజించినట్లయితే భాగఫలం 44 అయితే రెండో సంఖ్య ఎంత? మనందరికి కూడా ఒక విషయం తెలుసమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. ఇక్కడ మనకు కసాగు గసాబా రెండు ఇచ్చాడు. అంటే 44 ఇంటూ 264 ఈజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n2 ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఒక నెంబర్ ఇచ్చున్నాడు ఆల్రెడీ. ఆ నెంబర్ని మొదటి సంఖ్యను 2 ద్వారా భాగించినప్పుడు భాగఫలం 44 వస్తుంది. అంటే 2 ద్వారా భాగిస్తే భాగఫలం 44 వస్తుందంటే ఆ సంఖ్య ఏమై ఉండాలి? 88 అయి ఉండాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ n1 ఇంటూ n2. ఇప్పుడు మనం n2ను ఫైండ్ అవుట్ చేయాలి. 84 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోద్దామా? సో 44 1s are 44, 2s are 2, 132 టైమ్స్. అంటే మరొక నెంబర్ ఏమవుతుందండి? సో 132. మరొక సంఖ్య సెకండ్ నెంబర్ ఈజ్ వాట్ అమ్మా? 132. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్ అడిగారండి. ఒకసారి ఇంక మీరు జాగ్రత్త చూస్తే సో ఈ 1/3కి 1/3 క్యాన్సిల్ అవుతుంది, ఈ 1/3కి 1/3 క్యాన్సిల్ అవుతుంది.
1/3 అంటే ఈ 1/3కి 1/3 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ ఆన్, సో ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హీజ్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 10%. ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్ ఈజ్ వాట్? తన ఆదాయంలో 75% ఖర్చు పెట్టాడు. అసలు ఎంత ఆదాయమో తెలియదండి, ఇన్కమ్ ఎంతో తెలియదమ్మా. ఇంకాని ఆదాయాన్ని 100 అనుకుంటున్నాను, ఐ అజ్యూమ్. సో ఇన్కమ్ యాజ్ 100, ఆదాయాన్ని 100 అని అనుకుంటున్నాను. దాంట్లో ఖర్చు ఎంత పెడుతున్నాడమ్మా? ఎక్స్పెండిచర్ ఎంత అండి? ఖర్చు ఎంత పెడుతున్నాడు? 75%, అంటే 75 రూపాయలు. సో ఎంత సేవ్ చేసి ఉంటాడమ్మా? సో ఆదాయం 100, సో ఖర్చు 75, సేవింగ్ ఎంత? ఆదాయం ఎంత చేస్తున్నాడమ్మా? సేవింగ్ ఎంత చేస్తున్నాడండి? సేవింగ్ ఎంత చేస్తున్నాడమ్మా? 25. ఓకేనమ్మా, 100 రూపాయలు ఆదాయం అనుకుంటే 75 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు, 25 రూపాయలు సేవ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే వాడు ఆదాయం 20% పెరిగితే, అంటే ఇన్కమ్ అనేది 20% పెరిగితే ఏమవుతుందమ్మా? 120 అవుతుంది. 100 మీద 20% అంటే 20, అప్పుడు న్యూ ఇన్కమ్ 120 అవుతుంది. నెక్స్ట్ ఖర్చు కూడా 10% పెరుగుతుంది. ప్రీవియస్ 75, ఇప్పుడు 10% అంటే ఎంత? 7.5. 7.5 పెరిగితే ఎంత అవుతుందమ్మా? 82.5. ఓకేనండి, అదే 75 మీద 10%, 7.5. 75 + 7.5 82.5. ఇప్పుడు చూడమ్మా, 120లో నుంచి 82.5 తీసేస్తే మనకు సేవింగ్ వస్తుంది. ఎంత వస్తుందో మనకు సేవింగ్? 37.5 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 37.5 వస్తుంది. అంతకుముందు సేవింగ్ ఎంత? 25. ఇప్పుడు సేవింగ్ ఎంత? 37.5. అంటే ఎంత పెరిగిందండి? సేవింగ్ ఎంత పెరిగిందమ్మా? 12.5 పెరిగింది. దేని మీద పెరిగిందమ్మా? క్రితం ఎంత? సేవింగ్ 25. 12.5 అనేది 25 మీద. 12.5/25 అంటే 1/2. 1/2 అంటే ఎంతమ్మా? 50%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 1500 స్టూడెంట్స్. 44% ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్. మంత్లీ ఫీ ఆఫ్ ఈచ్ బాయ్ ఈజ్ 540 అండ్ ఫీ ఆఫ్ ఈచ్ గర్ల్ ఈజ్ 25% లెస్ దాన్ దట్ ఆఫ్ ద బాయ్. ద సమ్ ఆఫ్ ద ఫీస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ టుగెదర్ ఈజ్ వాట్? ఒక పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 44% మంది బాలికలు ఉన్నారు. ప్రతి అబ్బాయికి నెలవారీ ఫీజు 540, మరియు ప్రతి అమ్మాయి ఫీజు అబ్బాయి ఫీజు కంటే 20% తక్కువ. బాలురు మరియు బాలికల ఇద్దరు ఫీజుల మొత్తం ఎంత? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు? 1500 మంది ఉన్నారు. దీంట్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ 44% ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా? 44% ఉన్నారు. అంటే 1500లో 44%, 10% అంటే 150, 40% అంటే 600, 4% అంటే 60, 44% అంటే 660. సో గర్ల్స్ ఆర్ 660. అప్పుడు ఆటోమేటిక్గా బాయ్స్ ఎంతమంది అవుతారమ్మా? రిమైనింగ్ అవుతారు. ఇంకా రిమైనింగ్ అంటే ఎంత వస్తుందమ్మా? 840. రిమైనింగ్ అంటే ఎంత వస్తుందమ్మా? 840. అంటే 840 ఆర్ బాయ్స్, 660 ఆర్ గర్ల్స్. ఇప్పుడు మనకు బాయ్స్ ఫీజు తెలుసండి. బాయ్స్ ఫీజు ఎంతమ్మా? సో మొత్తం బాయ్స్ 840 ఉన్నారు. ఒక్కొక్క బాయ్ ఫీజు ఎంత అండి? 540 రూపీస్. ఒక్కొక్క బాయ్ ఫీజు 540 రూపీస్ అండి. ప్లస్ ఇది వరదండి బాయ్స్ది. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 660 ఉన్నారు. గర్ల్స్ 660 ఉన్నారమ్మా. గర్ల్స్ 660 ఉన్నారు. ఇక్కడ ఒకసారి కింద మీరు చూస్తే ఇక్కడ గర్ల్స్ 660 ఉన్నారు. గర్ల్స్ ఫీజు ఎంత అంటే బాయ్స్ ఫీజు కన్నా 25% లెస్. బాయ్స్ ఫీజు కన్నా ఎంతమ్మా? 25% లెస్. బాయ్స్ ఫీజు కన్నా 25% లెస్. అసలు బాయ్స్ ఫీజు ఎంత? 540. 540 కన్నా 25% లెస్. 25% అంటే ఎంత? సో 2 times హాఫ్ చేయాలి. 540 హాఫ్ చేస్తే 270, 270 హాఫ్ చేస్తే 135. 135 తీసేస్తే ఎంతమ్మా? సో 540 నుంచి 405. అంటే ఒక్కొక్క గర్ల్ ఫీ సో 405. సో ఇదేమో బాయ్స్ ఫీజ్ అమ్మా, ఇదేమో గర్ల్స్ ఫీజ్ అమ్మా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఒకసారికి మీరు చూస్తే సో 54 × 84 అండి. 2 zeros పక్కన పెట్టేసాను అమ్మా. 2 zeros ఆటోమేటిక్గా ఉంటాయి. 54 4 జార్స్ ఎంత? 216. 54 4 జార్స్ 216. సో 54 జార్స్ 200, 4 4 జార్స్ 16, 216. అంటే 21 అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సో 54 8 టైమ్స్ అండి. 54 8 టైమ్స్ అమ్మా. 850 టైమ్స్ అంటే 400, 8 4 జార్స్ అంటే 32. ఓకేనమ్మా. సో ఇక్కడ చూస్తే కన్నా 54 × 8, 850 టైమ్స్ 400, 8 4 జార్స్ 32, 432. 432కు మనం ఎంత యాడ్ చేయాలి? 21 యాడ్ చేయాలి. 432 + 21 ఎంత అవుతుందమ్మా? 432 + 21 453. అంటే 4536 453600 453600 ప్లస్ ఇప్పుడు చూడమ్మా 660 × 405 అంటే ఖచ్చితంగా ఎండ్ విత్ 0 వస్తుంది. ఎండ్ విత్ 0 వస్తుంది. ఓకేనమ్మా. సో 66 × 5 66 5 జార్స్ అంటే ఎంత? 65 జార్స్ 300, 6 5 జార్స్ 30, 330. అంటే 33 అనేది క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. 33 అనేది సో ఇంకొక 3 కూడా వస్తుంది. ఓకేనమ్మా. 0 ఉంది కాబట్టి 33 క్యారీ ఫార్వర్డ్లో
నెక్స్ట్ 66 4 జార్స్ అండి. 66 4 జార్స్ అంటే ఎంతమ్మా? 64 జార్స్ 240, 6 4 జార్స్ 24, 240 ప్లస్ 24, సో 264. 264 ప్లస్ 3 267. 267300. 267300. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలమ్మా. ఒకసారి చూస్తే 45 26 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 45 26 యాడ్ చేస్తే 71. నెక్స్ట్ 36 73 యాడ్ చేస్తే, సో ఒకసారి మీరు చూస్తే, లేదా 453 267 యాడ్ చేయండి. 453 267 అంటే ఎంత వస్తుందండి? 453 267 అంటే 720 వస్తుంది. 720, దాని తర్వాత 600 300 అంటే 900. 720 900. 720 900. 720 900. 720 900. చూడమ్మా, 720 900. 600 300 900. 453 267 720. ఆప్షన్ సి is the right answer. Anu fixes the selling price of an article at 25% above its cost of the production. If the cost of the production goes up by 20%, she raises the selling price by 10%, then her percentage of profit is what? చూడమ్మా, అను ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరని ఉత్పత్తి వ్యయం కంటే 20% ఎక్కువగా నిర్ణయిస్తుంది. అసలు అమ్మ ఎంత ప్రొడక్షన్ కాస్టో తెలియదండి. కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ నాకు తెలియదండి. కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ 100 అనే అజంప్షన్ చేసుకుంటున్నాను. ఓకేనమ్మా? సో 100 కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంటే దానికన్నా ఒక 25% ఎక్కువగా ముద్రించింది. అంటే ఎంతకు అమ్ముతున్నారంటే 125 రూపీస్కి అమ్ముతున్నారు. 25% అధికం, 25% పైన అంటే ఎంత అవుతుందమ్మా? 125 అవుతుంది. 100 రూపాయలు వస్తువును తయారు చేయడానికి ఖర్చు పెడితే దానికన్నా 25 రూపాయలు ఎక్కువ చూపించి అమ్ముతున్నారు. అంటే 125 రూపీస్కి అమ్ముతున్నారు. నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే ఆ వస్తువును తయారు చేయడానికి, సో తయారు ధర 10% పెరిగింది. సో తయారు ధర ఉత్పత్తి వ్యయం 20% పెరిగింది. ఎంత శాతం పెరిగిందమ్మా? 20% పెరిగింది. అంటే 100 మీద 20% అంటే ఎంతమ్మా? 100 మీద 20% అంటే ఎంత? 20. అప్పుడు న్యూ సిపి ఎంత అవుతుందమ్మా? 120 అవుతుంది. సో అమ్మకపు ధర ఎంత పెంచారంటే 10% పెంచారు. అప్పుడు న్యూ ఎస్పీ ఎంత అవుతుందండి? న్యూ ఎస్పీ ఎంత అవుతుంది? 10% అంటే ఎంతమ్మా? దీని మీద 10% అంటే 12.5. 12.5 అంటే ఎంత వస్తుందండి? 137.5 వస్తుంది. 137.5. న్యూ సిపిఎం 120, న్యూ ఎస్పిఎం 137.5. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుందండి మనకు? 17.5 వస్తుంది. ఈ 17.5 దేని మీద ప్రాఫిట్ అంటే 120 మీద ప్రాఫిట్. సో ఇంటూ 100. సో దీన్ని సర్కట్ చేద్దామా? 10% అంటే 12, సో 5% అంటే 6, 15% అంటే 18 వస్తుంది. చూడమ్మా, 15% క్యాలిక్యులేట్ చేస్తే 18 వస్తుంది. 15% క్యాలిక్యులేట్ చేస్తే 18 వస్తుంది. కానీ మనకు కావాల్సిందంతా 17.5. అంటే మన ఆన్సరు 15 కన్నా తక్కువ ఉండాలి, 50కి చాలా దగ్గరగా ఉండాలి. సో 50 కన్నా తక్కువ, 50కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందుకని క్యాన్సిల్ చేసి సర్కిల్ చేయకూడదు. సో ఏ ఈజ్ ఈక్వల్ √3 + √2 బై √3 - √2, బి ఈజ్ ఈక్వల్ √3 - √2 బై √3 + √2. దెన్ a² + b² వాల్యూ ఎంత? ఒకసారి మీరు చూస్తే ఏబీ వాల్యూ ఏమవుతుందమ్మా? ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? √3 - √2కి, √3 - √2కి, √3 + √2కి, √3 + √2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో కనుక్కుందాం. రేషనలైజేషన్ చేస్తున్నానండి. డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో చేస్తున్నాను. √3 + √2గా, √3 + √2గా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ √3 + √2తో చేస్తున్నాను. అప్పుడు డినామినేటర్ ఏమవుద్దమ్మా? రాడికన్స్ డిఫరెన్స్ 1 కాబట్టి మీరు కావాలంటే చూడండి, a - b × a + b కాబట్టి a² - b², a² - b² అంటే √3² - √2² అంటే 3 - 2 1 అయిపోతుంది. అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ ఏం మిగులుతుందండి? a ఈజ్ ఈక్వల్ √3 + √2² మిగులుతుంది. అంటే ఏం మిగులుతుందండి? ఏ వాల్యూ 3 + 2 + 2 √6 మిగులుతుంది. ఇది ఏ వాల్యూ. బి వాల్యూ ఇలానే ఉంటుంది, ఎందుకంటే √3 - √2తో మనం చేస్తాం కాబట్టి బి వాల్యూ కూడా అంతే వస్తుంది. కాకపోతే √3 - √2² వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 3 + 2 - 2 √6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాం మనం. ఈ 2 √6కి 2 √6 క్యాన్సిల్ అయిపోతే, సో a + b ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 10 వస్తుంది. a + b 10 అండి, ab 1 అండి. a² + b² కావాలి. ఇప్పుడు దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a² + b² + 2ab. 2ab అంటే ab అంటే 1 కదా, ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 100. అప్పుడు a² + b² ఎంత అవుతుందమ్మా? సో ఆ 2 అవతలకి వెళ్తే ఏమవుతుందండి? 98. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 98. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. A cistern of capacity 800 liters, 8,000 liters, measures externally 3.3 m and 2.6 m and 1.1 m and its walls are 5 centimeters thick. The thickness of the bottom is dash. ఒక తొట్టి యొక్క సామర్థ్యం 8,000 లీటర్లు.
ఈ తొట్టికి బాహ్యంగా ఉన్నటువంటి కొలతలు 3.3 మీటర్లు, 2.6 మీటర్లు, 1.1 మీటర్లు. దాని గోడలు 5 సెంటీమీటర్లు మందంతో కలవు. అయితే తొట్టి దిగువ ఉన్నటువంటి మందం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తొట్టి యొక్క సామర్థ్యం 8000 లీటర్లు. గుర్తుపెట్టుకున్నామా, 1 లీటరు అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. 1 లీటర్ అంటే ఎంతమ్మా? 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్. ఓకేనమ్మా. లెంత్ ఎంతమ్మా? 3.3 మీటర్స్. దాన్ని సెంటీమీటర్స్లో మారుస్తున్నాను. 330 మీటర్స్. దాని గోడ మందం ఎంత ఉందమ్మా? ఒకవైపు 5 ఇంకొక వైపు 5 అంటే సో 10 ఉంటుంది. మందాన్ని తీసేస్తున్నాను. ఎల్, దిస్ ఈజ్ వాట్ ఎల్. బి 2.6 మీటర్స్ అంటే 260 సెంటీమీటర్స్. 260లో నుంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయొచ్చమ్మా? సో 5 అంటే 10 సబ్ట్రాక్ట్ చేస్తే 5 సెంటీమీటర్ల మందం కాబట్టి, సార్ సెంటీమీటర్లు ఎందుకు మార్చారంటే మందం సెంటీమీటర్లో ఉంది కాబట్టి. ఓకేనమ్మా. ఇంటూ హైట్ అంటే ఎంతమ్మా? 110. కానీ దాని యొక్క మందం తెలియదండి. సో మందం తెలియదు కాబట్టి నేను ఒకసారి మీరు చూస్తే ఆ మందాన్ని ఎక్స్ అనుకుంటున్నా. అడిగింది కూడా అదే కదా, దిగువ మందం. దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనమ్మా. దాన్ని ఎక్స్ అనుకుందాం. అది ఎక్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? వాల్యూమ్ ఎంత అవుతుందండి? 8000 లీటర్స్ ఇవి. కానీ క్యూబిక్ సెంటీమీటర్లో మార్చాలి మనం. అంటే ఒక లీటర్ అంటే 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే 8000 ఇంటూ 1000. ఇప్పుడు చూడమ్మా, ఇది 320, ఇది 250. 320 ఇంటూ దిస్ ఈజ్ వాట్ 320, దిస్ ఈజ్ వాట్ 250. 320 ఇంటూ 250, 2 సున్నాలు పక్కన పెట్టండి. 32, 25 టైమ్స్ అంటే ఎంత? 800 పక్కన 2 zeros అంటే 80,000. 80,000 వన్స్ ఆర్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందని 100 ఉంటుంది. అంటే 110 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10 సెంటీమీటర్స్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అండి. 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే 1 డెసిమీటర్. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. The ratio of the outer and inner perimeter of a circular path is 23:22. If the path is 5 meters wide, the diameter of the inner circle is what? వృత్తాకార మార్గం యొక్క బయటి మరియు లోపల చుట్టుకొలతల నిష్పత్తి 23:22. ఈ మార్గం 5 మీటర్ల వెడల్పు కలిగి ఉన్నట్లయితే అయితే లోపల వృత్తం యొక్క వ్యాసం ఎంత? చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే సో బయటిది అంటే 2π క్యాపిటల్, లోపలది 2π స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 23/22. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2πకి 2π క్యాన్సిల్ అవుతే సో బయట వ్యాసార్థము 23 భాగాలు ఉంటే లోపల వ్యాసార్థము 22 భాగాలు ఉంటుంది. వాడు మనకేమిచ్చాడంటే ఇక్కడ సో 5 మీటర్ల వెడల్పు అంటున్నాడు. అంటే ఒకసారికి మీరు చూస్తా ఆ బయట వ్యాసార్థానికి లోపల వ్యాసార్థానికి గ్యాప్ ఎంత అంటే సో ఇది ఏంటి? విడ్త్ అంటే మనం ఏమని తీసుకుంటామమ్మా? క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. సో దిస్ ఈజ్ స్మాల్ ఆర్ అండ్ దిస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. దిస్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ విడ్త్. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అంటే 23 భాగాలు, స్మాల్ ఆర్ అంటే 22 భాగాలు. డిఫరెన్స్ ఎంత? ఒక భాగము అంటేనే 5 మీటర్లు. ఒక భాగము అంటేనే ఎంతమ్మా? 5 మీటర్లు. ఒక భాగం 5 మీటర్లు అయినప్పుడు 22 భాగాలు ఎంత అవుతుందమ్మా? 110 మీటర్స్ అవుతుంది. సో ఈ 110 ఏంటి? లోపలి వృత్తం యొక్క వ్యాసార్థము. కానీ అడిగింది ఏంటి? లోపలి వృత్తం యొక్క వ్యాసం అడిగాడు. వ్యాసం అంటే 2r కదా, అంటే 2 టైమ్స్ ఆఫ్ 110 అంటే సో 220. తొందరపడి బి ఆప్షన్ పెట్టకూడదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అడిగింది వ్యాసార్థం కాదు, వ్యాసము. అడిగింది రేడియస్ కాదు, డయామీటర్. సో ద ఇన్నర్ డయామీటర్. ఓకేనమ్మా, అదే. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The perimeter of a circular field and a square field are equal. If the area of the square field is 121,000 square meters, the area of the circular field is what? వృత్తాకార క్షేత్రము మరియు చతురస్రం యొక్క క్షేత్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉంటాయి. చతురస్రం క్షేత్రం యొక్క వైశాల్యము సో 12,100 సో చదరపు మీటర్లు అంటే స్క్వేర్ మీటర్స్. అయితే వృత్తాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత ఉంటుంది? ఇక్కడ మనకు చుట్టుకొలతలు సమానం అన్నాడు, పెరిమీటర్స్ ఈక్వల్ అన్నాడు. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అమ్మా? 4a ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్? 2πr. వృత్తం యొక్క చుట్టుకొలత. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? స్క్వేర్ ఏరియా ఇచ్చాడు, చతురస్రం యొక్క ఏరియా ఇచ్చాడు. ఏరియా అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121/100. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 110 అవుతుంది. 121 అనేది 11 స్క్వేర్, 100 అనేది 10 స్క్వేర్. ఏ 110 అవుతే అప్పుడు 4a ఏమవుతుందండి? 4a ఏమవుతుంది? 440 అవుతుంది. 2π అంటే 22/7, 2π అంటే 44/7 ఇంటూ ఆర్. అప్పుడు 44కి 44 క్యాన్సిల్ అవుతే ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే 70 అవుతుంది.
అంటే వృత్తము యొక్క వ్యాసార్థము 70, మనకు వైశాల్యం కావాలి. వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ 22/7 ఇంటూ 70 ఇంటూ 70, 70 ఇంటూ 70. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ అవుతే 722 టైమ్స్ 154, 720 టైమ్స్ 140, 7 2 14, 14 ప్లస్ 140, 154. సో 154 పక్కన 2 zeros రావాలి, 154 పక్కన 2 zeros రావాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. From a pack of 52 cards, one card is drawn at random. What is the probability that the card drawn is a 10 or a spade card? సో 10 కార్డు రావచ్చు లేదా స్పేడ్ కార్డు రావచ్చు అంటున్నాడు. 52 కార్డుల ప్యాక్ నుండి ఒక కార్డు యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఆ ఎంపిక చేసిన కార్డు 10 లేదా స్పేడ్ కార్డు అవ్వడానికి గల సంభావ్యత ఎంత? స్పేడ్ కార్డులు ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో 10 నెంబర్ గల కార్డులు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే 4C1 10వ నెంబర్ కార్డు వచ్చినా నేను హ్యాపీనే. లేదా ఆర్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి. స్పేడ్ కార్డులు ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. 13లో నాకు ఏది వచ్చినా ఒకటే, 13C1. కానీ ఇక్కడ మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి స్పేడ్ కార్డులో కూడా ఆ స్పేడ్ ఉన్నటువంటి సింబల్ ఉన్నటువంటి సో కార్డ్స్లో 10వ నెంబర్ కార్డు కూడా ఉంటుంది. అంటే 10వ నెంబర్ కార్డు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. అక్కడ ఆ స్పేడ్ సింబల్ ఉండి 10వ నెంబర్ ఉండి అనే కార్డు కూడా ఉంటుంది. మరి మనం ఆ కార్డుని ఇక్కడ లెక్కెడుతున్నాం, ఇక్కడ లెక్కెడుతున్నాం. అంటే 2 టైమ్స్ లెక్కెడుతున్నాం కాబట్టి ఒకసారి మనం తీసేయాల్సి వస్తుంది. 1C1 అప్పుడు డివైడెడ్ బై సో మొత్తం ఎంతమో 52C1, మొత్తం ఎంతమో 52C1. సో 4 + 13 అంటే 17, 17 - 1 అంటే 16, 16/52, 16/52 అంటే 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4 4s 4 13 టైమ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4/13, 4/13. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు మైనస్ చేసామంటే ప్రతి స్పేడ్ సూట్లో కూడా ఒక 10 నెంబర్ కార్డు ఉంటుంది. ఓకేనమ్మా? అదే. In how many different ways can the letters of the word mission be arranged so that vowels may occupy only the odd positions? అచ్చులు బేస్ స్థానాలను మాత్రమే ఆక్రమించే విధంగా మిషన్ అనే పదం యొక్క అక్షరాలను ఎన్ని రకాలుగా అమర్చవచ్చును? అసలు మిషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 7 ఉన్నాయి. దీంట్లో ఆడ్ నెంబర్స్ ఏమొస్తాయి? 1 3 5 7. అంటే ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయమ్మా? ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్లేసెస్ 3 ఉన్నాయి. ప్లేసెస్ 4 ఉన్నాయి. ఓవెల్స్ మాత్రమే 3 ఉన్నాయి. ఒకనమ్మా 4 ప్లేసులు ఉన్నాయి, ఓవెల్స్ మాత్రమే 3 ఉన్నాయి. 4 ప్లేసుల్లో 3 అమర్చాలి. అంటే 4p3 వేస్లో. ఇంకా మిగతావి ఎన్ని ఉంటాయమ్మా? ఇంకా మిగతావి ఎన్ని ఉంటాయి? 4 ప్లేసులు ఉంటాయి. 3 అమర్చిన తర్వాత ఓవెల్స్ ఆర్డర్ పొజిషన్లో పెట్టిన తర్వాత ఇంకా మిగతా పొజిషన్లో ఏవైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. 3 ఫిల్ చేసిన తర్వాత 4 ప్లేసులు ఉంటాయి. అవి ఈవెన్ అవ్వచ్చు, ఆర్డ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. లెటర్స్ కూడా 4 ఉన్నాయి. 4 ఫ్యాక్టరల్ వేస్లో మనం అమర్చగలం. 4p3 అన్నా 4 ఫ్యాక్టరల్ అన్నా ఒకటే. అంటే 4p3 అంటే 24, 4 ఫ్యాక్టరల్ అన్నా 24. సో 24 × 24 అంటే 576. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 10 years ఈజ్ 3130. ఇఫ్ ద ప్రిన్సిపల్ బికమ్స్ 5 times ఆఫ్టర్ 5 years, సో దెన్ వాట్ విల్ బి ద టోటల్ ఇంట్రెస్ట్ అప్టైన్డ్ ఆఫ్టర్ 10 years? చూడమ్మా, 10 సంవత్సరాల కొరకు కొంత అసలుపై సాధారణ వడ్డీ 3130. అసలు 5 సంవత్సరాలకు 5 రెట్లుగా మారితే 10 సంవత్సరాలకు మొత్తం పొందినటువంటి వడ్డీ ఎంత? జనరల్గా సాధారణ వడ్డీలో సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవరి ప్రిన్సిపల్ ఈజ్ కాన్స్టెంట్, ఎవరి ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో సాధారణ వడ్డీలో అసలు మారదు, వడ్డీ కూడా మారదు. సో వడ్డీ కూడా తటస్థంగా ఉంటుంది కాబట్టి 10 సంవత్సరాల కాలానికి 3130 వస్తే 1 yearకి ఎంత వస్తుంది? 313 వస్తుంది. 313 వస్తుంది. కానీ మొదటి 5 సంవత్సరాలకి ఇదే వడ్డీ. అంటే సంవత్సరానికి 313 చెప్పిన 5 సంవత్సరాలకు ఎంత అవుతుందమ్మా? 5 సంవత్సరాలకు ఎంత అవుతుందంటే 1565 రూపీస్ అవుతుంది. ఇది మొదటి 5 సంవత్సరాలకు వడ్డీ. మొదటి 5 సంవత్సరాలకు వడ్డీ. సో మొదటి 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత అయ్యా అంటే 1565. 5 సంవత్సరాల తర్వాత ఏమైంది? అసలు 5 రెట్లుగా మారింది. అసలు అంతే ఉంటే అసలు మనకు ప్రాబ్లమే లేదు, 3130 అని ఆన్సర్. కానీ 5 సంవత్సరాల తర్వాత అసలు 5 రెట్లు అయిందంటే వడ్డీ కూడా 5 రెట్లు అవుతుందిగా. ఇప్పుడు అసలు 5 రెట్లు చేస్తే దానికి వచ్చే వడ్డీ కూడా 5 రెట్లు అవుతుంది. అంటే పెంచకముందు ఎంతమ్మా? 1565. అంటే అసలు కొంత అసలు ఉన్నప్పుడు ఎంత? 1565. అసలు 5 రెట్లు చేస్తే వచ్చే వడ్డీ కూడా 5 రెట్లు అవుతుంది. వచ్చే వడ్డీ కూడా ఎంత అవుతుంది? 5 రెట్లు అవుతుంది. 1565 × 5. సో 1505 are 7500. 565 times 560 times 300, 5 5s are 25. సో మనకి ఎంత అవుతుందమ్మా? 7500 + 300, 7800 + 25, 7825. దిస్ 7825 ఈజ్ వాట్? రిమైనింగ్ 5 years, అంటే లాస్ట్ 5 years ఇంట్రెస్ట్. అప్పుడు మొత్తం 10 yearsకి ఏమవుతుందమ్మా? సో 7825 + 1565, సో 9390. ఓకేనమ్మా? ఇదేమో మొదటి 5 సంవత్సరాలకి, ఇదేమో చివరి 5 సంవత్సరాలకి, మొత్తం 10 సంవత్సరాలకి. సో 9390. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ హాఫ్ ఇయర్. ఏ కస్టమర్ డిపాజిట్స్ 7,200 ఈచ్ ఆన్ 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by means of interest. ఇంట్రెస్ట్ రూపంలో అతనికి ఎంత వచ్చింది, వడ్డీ రూపంలో అతనికి ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. సో అర్ధ సంవత్సరానికి చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. మళ్ళీ మీరు దీన్ని ఇచ్చిన దాన్ని మళ్ళీ సగం చేసుకోకూడదు. ఇక్కడ వడ్డీ రేటే డైరెక్ట్గా ఇచ్చిండు. జనరల్గా అర్ధ సంవత్సరానికి 15% అని ఇవ్వకుండా వడ్డీ రేటు 15% అంటే అప్పుడు అర్ధ సంవత్సరానికి క్వశ్చన్ అడిగినప్పుడు మనం సగం చేసి తీసుకుంటాం. కానీ అర్ధ సంవత్సరానికి 15% చక్ర వడ్డీ అని వాడే ఇచ్చాడు డైరెక్ట్గా. సో బ్యాంక్ ఆఫర్స్ 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్కే 15% చెప్పేస్తున్నాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అందుకే మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ హాఫ్ తీసుకోకూడదు. 15%. 7,200 1st January డిపాజిట్ చేస్తున్నాడు. 2nd January కూడా, 2nd January అంటున్నాను, July 1st కూడా మళ్ళీ ఇంకో 7,200 డిపాజిట్ చేస్తున్నాడు. అయితే మొత్తం మీద అతనికి వచ్చినటువంటి వడ్డీ ఎంత చూడమ్మా. ఫస్ట్ January 1st డిపాజిట్ చేసినటువంటి దానికి ఎంత వస్తుందో చూద్దాం. January 1st డిపాజిట్ చేసినటువంటి 7,200కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. ఓకేనమ్మా. దాని తర్వాత July 1st తీసుకుందాం. ఫస్ట్ 6 months క్యాలిక్యులేట్ చేయాలి. 15% కదా, 10% అంటే 720, 5% అంటే 360, 15% అంటే 1080. అంటే ఫస్ట్ 6 monthsకి 1080. ఓకేనమ్మా. ఇది ఫస్ట్ 6 monthsకి. సెకండ్ 6 months కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా దీని మీద. అంటే 1080 ప్లస్ దీని మీద మళ్ళీ 15%, 10% అంటే 108, 5% అంటే 54, 108 ప్లస్ 54 162. అంతే కదమ్మా. సో దీని మీద 15%, 10% అంటే 108, 5% అంటే 54, 54 ప్లస్ 108 162. ఇది January 1st డిపాజిట్ చేసినటువంటి మనీ మీద వచ్చినటువంటి వడ్డీ. దాని తర్వాత July 1st కూడా సో 7,200 డిపాజిట్ చేశారు. ఇంకా July 1st నుంచి అంటే ఇంకా 6 months ఉంటుంది అంతే. అంటే ఒక సైకిల్ తీసుకుంటే సరిపోతుంది. ఒక సైకిల్ అంటే ఎంత 1080. ఇప్పుడు చూడండి, అసలు మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 1000 మన ఆన్సర్ ఏంటి, మొత్తం ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇదే కదా వడ్డీ మొత్తం, 1080 ప్లస్ 162. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. అలా 2తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది, అదే మీ ఆన్సర్. మీరు కావాలంటే అవన్నీ యాడ్ చేసుకున్నా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుంది, 3402. ఓకేనమ్మా. అదే దెర్ ఆర్ 480 కాయిన్స్ ఆఫ్ హాఫ్ రూపీ, క్వార్టర్ రూపీ అంటే 25 పైసా అండి, అండ్ 10 paisa కాయిన్స్, అండ్ దేర్ వాల్యూస్ ఆర్ ప్రపోర్షనల్ టు 5:3:1. ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ వాచ్. ₹1, ₹1, 10 పైసల నాణ్యాలు 480 ఉన్నాయి. మరి వాటి విలువల నిష్పత్తి ఇచ్చాడు, అనుమానపత్రంలో ఉంటాయి. ఆయన ప్రతి సందర్భంలో నాణ్యాల సంఖ్య ఏమిటి? సో విలువల నిష్పత్తి ఇచ్చాడు. నేను 5:3:1 నేనేమనుకుంటున్నానంటే 500:300:100 అనుకుంటున్నాను. నష్టమేం లేదు, విలువల నిష్పత్తి ఇది. సో ₹1 అన్నాడు అంటే 50 పైసలు కదా, ఇది 500 పైసలు అనుకుంటున్నాను. అంటే కాయిన్స్ ఎన్ని ఉంటాయి, 500 పైసల్లో 50 పైసలు ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. ఇది ₹1 అంటే 25 పైసల నాణాలు. 25 పైసల నాణాల్లో 300 పైసలు ఉన్నాయి. అంటే ఎన్ని 25 పైసలు ఉంటాయి, 12 ఉంటాయి. 25 times 300. 10 పైసా కాయిన్స్ రూపంలో 100 పైసా ఉన్నాయి. అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయి, 10 కాయిన్స్ ఉంటాయి. అంటే విలువల నిష్పత్తిని నాణాల నిష్పత్తిలోకి మార్చాను. ఇదేమో విలువల నిష్పత్తి 500 పైసలు. 500 పైసల్లో ఎన్ని 50 పైసా ఉంటాయి, 10 50 పైసా ఉంటాయి. 300 పైసలు ఎన్ని 25 పైసా ఉంటాయి, 12 25 పైసా ఉంటాయి. 100 పైసలు ఎన్ని 10 పైసా ఉంటాయి, 10 ఉంటాయి. విలువల నిష్పత్తిని నాణాల నిష్పత్తిలోకి మార్చాను. వాల్యూ రేషియోని కాయిన్స్ రేషియోలోకి మార్చాను. ఇప్పుడు మొత్తం ఏంటమ్మా, 10, 12, 10 అంటే మనకు మొత్తం 32. సో 32 parts అంటే మనకి ఎంత ఉందమ్మా, ఇక్కడ 480 కాయిన్స్ ఉన్నాయి. సో 480 కాయిన్స్ ఉన్నాయి. 32 టేబుల్లో 480 ఎన్ని టైమ్స్ పోద్దామా, 15 times పోయింది. సో 32 10 times 320, 32 5 hours 160, 160 plus 320 480. సో 15 times అంటే ఫస్ట్ది 150 ఉండాలి, ఫస్ట్ది 150 ఉండాలి. ఫస్ట్ది 150 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ది 15 into 12 అంటే 180. సో 10 into 15 అంటే 150. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పార్ట్నర్షిప్ X invest 1/6 of the capital for 1/6 of the time, Y invest 1/3 of the capital for 1/3 of the time, so Z invest the remaining capital for whole time. If at the end of the year the profit earned it is 23,000, then what will be the Y share? ఒక వ్యాపార భాగస్వామ్యంలో X అనే వ్యక్తి తన మూలధనంలో 1/6 భాగాన్ని 1/6 వంతు కాలానికి, Y అనే వ్యక్తి మూలధనంలో 1/3 భాగాన్ని 1/3 వంతు కాలానికి పెట్టుబడి పెట్టాడు. మరియు జెడ్ మిగిలిన మూలధనాన్ని మొత్తం సమయానికి పెట్టుబడి పెట్టినట్లయితే చివరిలో సో వారు పొందినటువంటి మొత్తం 23,000 అయితే దాంట్లో వై వాటా ఎంత? సో 1/6 1/3 అంటున్నాడు.
1/6 1/3. సో భిన్నాలు ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, భిన్నాలు ఇచ్చినప్పుడు హారాల యొక్క కసాగుని నెంబర్గా తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఫ్రాక్షన్స్లో యొక్క డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటే మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. 1/6 అన్నాడు కాబట్టి నేను మొత్తం క్యాపిటల్ని 6 పార్ట్స్ అనుకుంటున్నాను. ఇది క్యాపిటల్ అంటే పెట్టుబడి, మొత్తం పెట్టుబడి 6 భాగాలు అనుకుంటున్నాను. కాలం కూడా మళ్ళీ 6 3 ఇచ్చాడు కాబట్టి మొత్తం కాలం 6 నెలలు అనుకుంటున్నాను. మొత్తం కాలం ఎన్ని నెలలు అనుకుంటున్నాను? పెట్టుబడి 6 భాగాలు అనుకుంటున్నాను, కాలం కూడా 6 భాగాలు అనుకుంటున్నాను. కాలము 6 భాగాలే, పెట్టుబడి 6 భాగాలే. ఇప్పుడు చూద్దామమ్మా, ఎక్స్ వై జెడ్. 1/6 క్యాపిటల్ పెట్టాడండి. 1/6 క్యాపిటల్, మొత్తం క్యాపిటల్ ఎంత అనుకున్నా 6 భాగాలు. 6 భాగాల్లో 1/6 వంతు అంటే 1 భాగం. ఇది పెట్టుబడి. కాలం, మొత్తం కాలం 6 నెలలు అనుకున్నా, దాంట్లో 1/6 వంతు అంటే 1. 1 × 1. వై 1/3 అన్నాడు. 1/3 అంటే ఎంత వస్తుందమ్మా? 2. కాలం కూడా 1/3. ఇప్పుడు చూడమ్మా, మొత్తం పెట్టుబడి 6 భాగాలు అనుకున్నాం కదా, 1 భాగము 2 భాగాలు 3 భాగాలు అయిపోయింది. ఇంకా మిగిలిన పెట్టుబడి ఎంత? 3 భాగాలు. కానీ జెడ్ మొత్తం కాలం, మొత్తం కాలానికి పెట్టుబడి పెట్టాడు. మొత్తం కాలం అంటే 6 భాగాలు. సో 1:4:18. 1:4:18. 1:4:18. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 23 పార్ట్స్. 23 పార్ట్స్ అంటే 23,000 కదా అమ్మ. 23 పార్ట్స్ 23,000 అంటే 1 పార్ట్ 1,000 కదా. అడిగింది వై కదా, వై అంటే 4 పార్ట్స్ కదా. 4 పార్ట్స్ ఏమవుతుందండి? 4,000 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ సో ఏ అండ్ ఏబిసి ఈజ్ 12,000 per month and the average income of BCD is 15,000 per month. The average salary of D, B twice that of A, then the average salary of B and C is how much? ఏబీసీల సగటు ఆదాయం 12,000 నెలకి, బీసీడీల సగటు ఆదాయం 15,000. డి యొక్క జీతం ఏకు రెట్టింపు అయితే బి మరియు సిల యొక్క సగటు జీతం ఎంత? ఇప్పుడు ఏబీసీల సగటు జీతం ఇచ్చాడండి. ఏబీసీల సగటు జీతం అంటే A + B + C / 3 = 12,000. ఆ 3 అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా? సగటు 12,000 అంటే మొత్తం ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుందండి? 36,000 అవుతుంది. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి, 36,000 అవుతుంది. నెక్స్ట్ B + C + D. సో B + C + D సగటు ఇచ్చున్నాడు. అక్కడ సగటు ఇచ్చున్నాడు ఎంతమ్మా? 15,000. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? సో 45,000 అవుతుంది. సగటు 15,000 అంటే మొత్తం ఎంత అవుతుందమ్మా? 45,000. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే బీకి బీ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. D - A = 9,000. D - A = వాట్ అమ్మా? 9,000. సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మనకు డి యొక్క జీతము ఏకి రెట్టింపు అంటే ఏది 1 భాగం అనుకుంటే డి ఎంత అవుతుందమ్మా? 2 భాగాలు అవుతుంది. అంతే కదా. డి జీతం ఏ జీతానికి రెట్టింపు. ఏ 1 అనుకుంటే డి 2 భాగాలు అవుతాయి. అంటే డి 2 భాగాలు, ఏ 1 భాగం. డిఫరెన్స్ ఎంత? 1 భాగం కదా. 1 భాగం అంటే 9,000. 1 భాగం 9,000 అయినప్పుడు ఒకసారి మీరు చూస్తే అప్పుడు ఏ ఎంత అవుతుందమ్మా? 9,000 అవుతుంది. ఏ జీతం 9,000. అడిగింది బీసీ కదా. ఇప్పుడు ఏ జీతం 9,000 కదా. కానీ A + B + C జీతం ఎంత? A + B + C జీతం ఎంత? 36,000 కదా. ఇప్పుడు A + B + Cలో నుంచి ఏం తీసేస్తే బీసీ వస్తారుగా. అంటే 36,000 నుంచి 9,000 తీసేస్తే ఎంత? 27,000. అంటే B + C జీతం 27,000. B + C జీతం అడగట్లా, B + C సగటు జీతం అడుగుతున్నారు. B + C జీతం 27,000, వాళ్ళ యొక్క సగటు జీతము 27,000/2 అంటే ఎంత వస్తమ్మా? 13,500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. In a circle of radius 21 centimeters are subtended an angle of 72 degrees at the center, the length of the arc is dash. 21 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో కేంద్రం వద్ద 72 డిగ్రీల కోణంగిన చేసినట్లయితే చేపం యొక్క పొడవు ఎంత? చేపరేఖ పొడవు L = θ/360. θ ఇచ్చాడు కాబట్టి θ/360 × 2πr. θ/360 × వాట్ అమ్మా? 2πr. ఒకనమ్మ చేపరేఖ పొడవు, లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో θ అంటే 72. θ అంటే ఎంతమ్మా? 72. 72/360 1/5. 72/360 అంటే 1/5. 72 × 5 = 360. 75 = 350. 2 × 5 = 10. 10 + 350 360. 2πr. 2 × π అంటే ఎంతమ్మా? 22/7. π అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? ఆర్ వాల్యూ 21 ఇచ్చాడు. సో 7 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. సో ఒకసారి చూస్తే మీరు సో 5 ఎన్ని టైమ్స్ అండి? 5 4.4 టైమ్స్. 5 4.4 టైమ్స్. 3 2s are 6. 6 × 4.4. 6 4s are 24. 6.4 is 2.4. 24 plus 2.4 26.4. So your answer is what? 26.4. So option B is the right answer. Option B is the right answer.
If 10 men or 20 women or 40 children can do a piece of work in 7 months, then 5 men, 5 women and 5 children together can do the work in how many days? 10 మంది పురుషులు లేదా 20 మంది మహిళలు లేదా 40 మంది పిల్లలు 7 నెలల్లో ఒక పని చేయగలిగితే సో 5 మంది పురుషులు 5 మంది మహిళలు 5 మంది పిల్లలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మీకు ఈ మోడల్ కాలము పని టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనమ్మా? సో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఎక్స్ మంది పురుషులు లేదా వై మంది సో మహిళలు సో 6 మంది పిల్లలు డి రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తే సో పి మంది పురుషులు క్యూ మంది మహిళలు 6 మంది పిల్లలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే సో డి బై సో పి బై ఎక్స్ ప్లస్ క్యూ బై వై ప్లస్ ఆర్ బై జెడ్ అని మీకు చెప్పున్నాను. ఇది ఆర్ కేసు అమ్మ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పున్నాను కదా. ఎస్ఆర్ నాట్ ఇక్కడ డి ప్లస్లో 7 నెలలు ఇచ్చాడు. డి ప్లస్ ఏమి ఇచ్చాడమ్మా 7 నెలలు. సో పి బై ఎక్స్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ 5/10 5/10 అంటే 5/10 అంటే 1/2 డైరెక్ట్గా రాసేస్తున్నానమ్మా. నెక్స్ట్ క్యూ బై వై సో క్యూ బై వై అంటే ఎంతమ్మా 5/20 5/20 అంటే ఎంత 1/4. నెక్స్ట్ ఆర్ బై జెడ్ 5/40 ఆర్ బై జెడ్ దిస్ ఈజ్ వాట్ అమ్మా జెడ్ ఆర్ బై జెడ్ అంటే ఎంతమ్మా 5/40 అంటే 1/8. సో 2 4 8 ఎల్సిఎం ఎంతమ్మా 8 పైకి వస్తుందమ్మా 7 × 8 అయిపోతుంది. సో ఎల్సిఎం 8 కాబట్టి 2 టేబుల్లో 4 టైమ్స్ 4 టేబుల్లో 2 టైమ్స్ 8 టేబుల్లో 1 టైమ్ 4 + 2 + 1 అంటే 7 7కి 7 క్యాన్సిల్ అవుతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 8 months. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై పైప్ ఏ ఇన్ 2 hours, పైప్ బి ఇన్ 6 hours. ఎట్ 10 AM పైప్ ఏ వాజ్ ఓపెన్. ఎట్ వాట్ AM సో విల్ ద ట్యాంక్ బి ఫుల్ ఇఫ్ పైప్ బి ఈజ్ ఓపెన్ ఎట్ 11 AM. ఒక ట్యాంక్ పైప్ ఏ ద్వారా 2 గంటలు నింపగలం, పైప్ బి ద్వారా 6 గంటలు నింపొచ్చు. ఉదయం 10 గంటలకు పైప్ ఏ తెరిచారు, 11 గంటలకు బి పైప్ తెరిచారు. అయితే ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది? సున్నమ్మ ఏ పైప్ ద్వారా మాత్రమైతే ట్యాంక్ను 2 గంటలు నింపగలం, బి పైప్ ద్వారా మాత్రమైతే ట్యాంక్ను 6 గంటలు నింపగలం. 2కి 6 కసాకి ఎంతమ్మా 6 అంటే ఏ ద్వారా 3 లీటర్లు వస్తాయి, బి ద్వారా 1 లీటర్ వస్తుంది. సో 10ంటికి ఒకసారి మీరు చూస్తే 10ంటికి 11ంటికి మొదటి పైపును ఓపెన్ చేస్తాం. 10ంటికి మొదటి పైప్ ఓపెన్ చేస్తే ఏ అనే పైప్ ఓపెన్ చేస్తే 10 నుంచి 11 వరకు ఒకటే పైప్ ఉంది కదా, అంటే ఏ పైప్ మాత్రమే ఉంది కదా. ఎన్ని లీటర్స్ వచ్చి ఉంటాయి? 3 లీటర్లు వచ్చి ఉంటాయి. ఎస్ అన్న 3 లీటర్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు 11 AMకి ఏతో పాటు బీని కూడా ఓపెన్ చేస్తాం. అమ్మ మొత్తం 6 లీటర్లో 3 లీటర్లు వచ్చేసాయి. ఇంకెన్ని లీటర్లు కావాలి? ఇంకో 3 లీటర్లు కావాలి. కానీ ఇప్పుడు ఏమేం పైపులు ఉన్నాయి? ఏబీ 2 ఉన్నాయి. అమ్మ ఏబీ 2 కలిస్తే 4 లీటర్లు వస్తాయి. అంటే నింపాల్సింది 3 కానీ నింపే కెపాసిటీ 4 అంటే 3/4 ఆఫ్ ద అవర్. అమ్మ 3/4 ఆఫ్ ద అవర్ అంటే 45 minutes కదా. అంటే 11 o'clock తర్వాత 45 minutes అంటే ట్యాంక్ ఎప్పుడు నిండుతుందండి? 11:45 AM. 11:45 AM ఇస్ ద రైట్ ఆన్సర్. Points A and B are 70 kilometers apart on a highway and 2 cars start at the same time. If they travel in the same direction, they meet in 7 hours. But if they travel towards each other, they meet in 1 hour. Find the speed of the 2 cars. A, B అనే 2 బిందువులు ఉన్నాయి ఒక హైవే మీద. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అవి 2 కూడా. సో ఒకే సమయంలో ప్రారంభమవుతాయి. ఒకే దిశలో ప్రయాణిస్తే అవి 7 గంటలు కలుస్తాయి. కానీ అవి ఒకదానికి ఎదురుగా మరొకటి ప్రయాణిస్తే అవి సో కార్లు 2 కూడా 1 గంటలో కలుస్తాయి. అంటే ఒకే డైరెక్షన్ అయితే 7 గంటల సమయం పడుతుంది, ఒకే దిశ అయితే 7 గంటలు, వ్యతిరేక దిశ అయితే 1 గంట అంట. చూడమ్మా 70 కిలోమీటర్లని 1 గంటలో కలుస్తున్నాయి. ఇప్పుడు వ్యతిరేక దిశ అయితే, వ్యతిరేక దిశ అంటే ఏంటి? సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ S1 + S2 అంటే S1 + S2 అంటే 70/1 అంటే 70. సో సమ్ము చేస్తే 70 రావాలి. మన ఆన్సర్ సమ్ము చేస్తే 70 రావాలి. 70 ఆప్షన్ వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది సార్. 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తారు సార్? ఒకటి ఉందిగా టిక్ కొట్టేస్తారు, మరి 2 ఉంటే ఏం చేస్తారు సార్? భయపడతామా? భయపడే ప్రసక్తే లేదు. 2 ఉన్నాయి అనుకో, ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఏమి ఇచ్చాడమ్మా? ఒకే దిశ అంటే ఏంటి? S1 - S2 కదా. 70 ఎన్ని అవర్స్ పట్టిందంటే 7 hours పట్టిందంట. అంటే 70/7 అంటే 10. డిఫరెన్స్ 10 ఉండాలి. సమ్ 70 ఉండాలి. అలా ఉండేది ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఏ బోట్ ట్రావెల్స్ 24 kilometers upstream in 6 hours and 20 kilometers downstream in 4 hours. Then the speed of the boat in still water and the speed of the current respective are what? ఒక పడవ 6 గంటల్లో 24 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఎగువకి 4 గంటల్లో 20 కిలోమీటర్లు దిగువకి వెళ్తుంది. అయితే పడవ వేగం మరియు ప్రవాహ వేగము ఎంత? చూడమ్మా 6 గంటల్లో 24 కిలోమీటర్లు ఎగువకి,
ఓకేనమ్మా. 24 ఎగువకి అంటే ఏంటి, ఎగువకి. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, బి మైనస్ సి, అప్ స్ట్రీమ్ స్పీడ్. y ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి. ఓకేనమ్మా. సో బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ 24, టైమ్ ఈజ్ 6. అంటే సో ఎంతమ్మా, బి మైనస్ సి ఈజ్ వాట్ 4. మనం అడిగింది బీసీ అడిగాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో బి మైనస్ సి చేస్తే మనకు 4 రావాలి, బి మైనస్ సి చేస్తే 4 రావాలి, బి మైనస్ సి చేస్తే 4 రావాలి, బి మైనస్ సి చేస్తే 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. సార్ 2 ఉంటే ఏం చేస్తారు సార్, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. దిగువకి సో 20/4 అంటే 5 రావాలి, సమ్ము చేస్తే 5 రావాలి, సమ్ము చేస్తే 5 రావాలి, డిఫరెన్స్ చూస్తే 4 రావాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. The sum of the 3 numbers is 252. If the first number is thrice the second number and third number is 2/3 of the first number, then find the second number. 3 సంఖ్యల మొత్తం 252. మొదటి సంఖ్య రెండవ దానికి 3 రెట్లు, మరియు మూడో సంఖ్య మొదటి దాంట్లో 3/2 వంతు అయితే రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ మొత్తం 3 సంఖ్యలు ఉన్నాయండి, 3 సంఖ్యలు ఉన్నాయి. ఆ 3 సంఖ్యలు తెలిస్తే మనకు తెలిసిపోతుందమ్మా. 3 సంఖ్యలు ఉన్నాయి మొత్తం. సో మొదటి సంఖ్య రెండో దానికి 3 రెట్లు, మరియు మూడో సంఖ్య మొదటి దాంట్లో 3/2 వంతు. అందుకని నేను రెండవ సంఖ్యని 2x అనుకుంటున్నాను. అప్పుడు మొదటి సంఖ్య 3 రెట్లు కదా, అంటే 6x అవుతుంది. మూడవ సంఖ్య మొదటి దాంట్లో 3/2 వంతు. చూడమ్మా, చాలా క్లియర్గా చూడండి. థర్డ్ నెంబర్ ఈజ్ 2/3 ఆఫ్ ద ఫస్ట్ నెంబర్. 2/3 ఆఫ్ అంటే 2/3 ఆఫ్ 6 అంటే 4x. అప్పుడు మొత్తం ఎంత అవుతుందమ్మా, 12x అవుతుంది. సో 3 సంఖ్యల మొత్తం ఎంతమ్మా, 12x. 12x అంటే ఎంత, 252. 12x అంటే ఎంత, 252. 12x 252 అంటే సో x ఎంత అవుతుందమ్మా, 12 2s are 24, 12 1s are అంటే x ఈజ్ వాట్ 21. x ఈజ్ వాట్ 21. x 21 కాబట్టి ఒకసారి మీరు చూస్తానమ్మా, x 21 కాబట్టి అడిగింది ఏంటి, రెండో సంఖ్య అంటే 2x కదా. 2x అంటే ఎంత అవుతుందండి, 42 అవుతుంది. 2x అంటే ఎంత అవుతుందమ్మా, 42 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 bells ring simultaneously at 11 AM. They ring at regular intervals of 20 minutes, 30 minutes and 40 minutes respectively. The time when the 3 bells ringing together again. సో ఇలాంటి ఫ్యూచర్ కోఇన్సిడెన్స్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం అప్లై చేయాలి. ఓకేనమ్మా. 3 గంటలు ఒకేసారి ఉదయం 11 గంటలకు మోగుతాయి. అవి వరుసగా 20 నిమిషాలకి, 40 నిమిషాలకి, 30 నిమిషాలకి వ్యవధిలో మోగుతాయి. అయితే ఆ 3 గంటలు మళ్ళా ఎప్పుడు కలుస్తాయి, ఎప్పుడు ఒకేసారి మోగుతాయి, మరలా ఎప్పుడు? సో అగైన్ దే మీట్ ఎట్ వాట్? సో ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కోఇన్సిడెన్స్, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సమ్ అడిగినప్పుడు మనం ఎల్సిఎం అప్లై చేయాలి, కసాగా అప్లై చేయాలి. అంటే 20 30 40, 20 30 40, 20 30 ఎల్సిఎం 60, 60 40 ఎల్సిఎం 120. అంటే ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే మనకు వచ్చేది ఎంతమ్మా, 120. 120 నిమిషాలు, 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే 2 hours. 11 o'clock తర్వాత 2 hours అండి. 11 o'clock తర్వాత 2 hours అంటే ఎంతమ్మా, 1 PM. 11 o'clock 2 hours యాడ్ చేయండి, 1 PM. If the amount received at the end of second year and third year as compound interest on a certain principal is 24,200 and 26,620, what is the rate of interest? ఒక నిర్దిష్ట అసలుపై చక్రవడ్డీతో రెండవ మరియు మూడో సంవత్సరం చివరిలో అందుకున్నటువంటి మొత్తాలు వరుసగా 24,200, 26,620 అయితే వడ్డీ రేట్ ఎంత? చూడమ్మా, 2 సంవత్సరాల తర్వాత 24420, 24420 ఎంతమ్మా, 24200. 3 సంవత్సరాల తర్వాత 26620, 26620. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? ఒక సంవత్సరం గ్యాప్ ఉందండి, 1 year గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉందా అంటే 2420 గ్యాప్ ఉంది. ఈ 2420 దేని మీద ఇంట్రెస్ట్? ఈ 24,200 మీద కదా. ఎందుకంటే చక్ర వడ్డీలో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎవరీ రన్నింగ్ అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది, అంతే కదా. ఇది 2 years తర్వాత మొత్తం, ఇది మూడో సంవత్సరానికి ఏమవుతుంది, అసలు అవుతుంది. ఇది మూడో సంవత్సరం వడ్డీ. మూడో సంవత్సరం వడ్డీ 2420, మూడో సంవత్సరం అసలు 24200. అంటే 2420 అనేది 24200 ఎంత పర్సెంటేజ్? ఎగ్జాక్ట్గా 10%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 10%. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ A and B is 14,000 and that of B and C is 15,600 and A and C is 14,400. The monthly income of C is what? ఏ మరియు బిలో నెలవారీ సగటు ఆదాయం 14,000, బీసీలో నెలవారీ సగటు ఆదాయం 15,600, ఏసీలో నెలవారీ సగటు ఆదాయం 14,400. ఆయన సి యొక్క నెలవారీ ఆదాయం ఎంత? సో ఒకసారి మీరు చూస్తానమ్మా, ఏబీలు ఇచ్చినాడమ్మా. ఏబీలో సగటు ఆదాయం 14,000 అంటే ఏబీలో మొత్తం ఆదాయం ఎంత అవుతుందమ్మా, 28,000 అవుతుంది. సగటు 14,000 అంటే మొత్తం 28,000. బీసీలో సగటు ఆదాయం ఇచ్చాడమ్మా 15,600 అంటే మొత్తం ఎంత అవుతుందమ్మా, 31,200 అవుతుంది. 15,600, 15,600, 31,200. నెక్స్ట్ ఏసీలు ఇచ్చినాడమ్మా 14,400 అని, అప్పుడు మొత్తం ఎంత అవుతుందమ్మా, 28,800 అవుతుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు 2 times ఆఫ్ ఏ
బీసీ వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి వస్తుంది. మొత్తం యాడ్ చేద్దాం ఫస్ట్. 28 31 59. సో 59 8 67 67 ప్లస్ 20 87 87 ప్లస్ 1000 88. అంటే మొత్తం యాడ్ చేస్తే 88,000 వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే 88,000. అప్పుడు 1 టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఏమవుతుంది? 44,000 అవుతుంది. అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ 44,000. నేను చెప్పింది అర్థమైందా? అన్నిటిని యాడ్ చేస్తే మనకు 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 88,000. 1 టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ 44,000. నవ్ ఐ నీడ్ వాట్? సి కావాలంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి నుంచి ఏబీని తీసేస్తా, 44,000 నుంచి 28,000 తీసేస్తా, 44,000 నుంచి 28,000 తీసేస్తా, 16,000. Therefore C salary is what? 16,000. Option A is the right answer. 3 by cosecant square theta plus 5 by 1 plus tan square theta minus 2 cos square theta is equal dash. 3 by cosecant square theta. Cosecant square theta పైకి వస్తే ఏమవుతుందమ్మా? sin square theta అవుతుంది. 3 sin square theta. ఓకేనమ్మా? ఈ tan square theta నేను ఇలా రాయచ్చా? sin square theta by cos square theta రాయచ్చా? sin square theta by cos square theta రాయచ్చు కదా, ఎందుకంటే tan అంటే sin by cos. ఇప్పుడు చూడండి, LCM cos square theta అవుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా? 5 into cos square theta. నేనేమంటున్నానంటే ఇక్కడ LCM cos square theta అవుతుంది, అది న్యూమరేటర్కి వెళ్తుంది, 5 into cos square theta. ఇక్కడ 1 into cos square theta cos square theta plus sin square theta 1 అవుతుంది. అంటే డివైడెడ్ బైలో మనకు 1 వస్తుంది, హారంలో మనకు 1 వస్తుంది. minus 2 cos square theta minus 2 cos square theta. చూడండి, 5 cos square theta నుంచి 2 cos square theta తీసేస్తే 3 cos square theta. 3 cos square theta 3 sin square theta. 3ని కామన్ తీస్తే ఏం మిగులుతుందమ్మా మనకు? సో sin square theta ప్లస్ cos square theta మిగులుతుంది. sin square theta ప్లస్ cos square theta వాల్యూ 1 కదా, 3 into 1 అంటే 3నే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.